అక్షయ్ అయితే కారులో నుంచి వస్తూ ఉంటాడు అవని వాళ్ళ ఇంటికి. ఇక అవని వాళ్ళ ఇంట్లో అయితే చూస్తూ ఉంటాడు. అవని వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేసరికి ఎవరో కనిపించిపోయేసరికి ఏంటి ఏమి అని చెప్పేసి అవని అయితే ఎదురుగా వస్తూ ఉంటుంది. మా నాన్న కావాలి అని అనేసరికి మా అమ్మాయి గారు ఎవరొచ్చారో చూడండి రండి అనైతే అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే వంట చేస్తూ ఉంటాడు. అలా వంట చేస్తూ బయటకైతే వస్తూ ఉంటాడు. అలా తలకి టవల్ కట్టుకొని చేతిలో గరిటె పట్టుకొని రాజేంద్ర ప్రసాద్ రావడం చూసి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మా నాన్న పరిస్థితి ఇలా ఉందా అనేది అనుకుంటూ ఉంటాడు. మా నాన్న వంట చేస్తున్నాడా అని అయితే రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ని అడిగేసరికి ఒక ప్రాజెక్ట్ మీద మీ సంతకం పెట్టాలి, కొన్ని సంతకాల కోసం మీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి తన బ్రీఫ్ కేసులో ఉన్న పేపర్స్ అయితే తీస్తూ ఉంటాడు. అలా తన బ్రీఫ్ కేసులో ఉన్న పేపర్స్ని తీసి అవనికి ఇస్తూ ఉంటే అవని అయితే రాజేంద్ర ప్రసాద్కి ఇస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రాజెక్ట్ కోసమా వచ్చింది అని చెప్పేసి ఏంటి సంతకాలు కావాలా అని చెప్పేసి అవని చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని అక్షయ్ ముఖానికి అయితే కొడుతూ ఉంటాడు. అలా కొట్టేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అలా చూసేసరికి నేను ప్రాజెక్ట్ మీద సంతకాలు కావాలా అలాంటివి ఏం జరగవు, సంతకం కోసం వచ్చావని అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అవని వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు రాజేంద్ర ప్రసాద్ వైపు.